అఖండ 2 చాలా చాలా పెద్ద సినిమా అని, మొదటి భాగం కంటే చాలా రెట్లు పెద్దగా ఉంటుందని అంటున్నారు ఆది పినిశెట్టి. తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమా పెద్ద సినిమా అవబోతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది. అతను హీరోగా రీసెంట్ గా నటించిన శబ్దం మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దిగ్గజ దర్శకుడు శంకర్ నిర్మాతగా వ్యవహరించిన వైశాలి సినిమా సీక్వెల్ చిత్రమే శబ్దం. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఆ శబ్దంతోనే అది తను వెళ్లే బాటని, ఆహారాన్ని కనిపెడుతుంది. దర్శకుడు అరివళగన్ వైశాలికి పనిచేసిన తర్వాత శబ్దం మూవీకి దర్శకత్వం వహించారు. తమన్ ఈ మూవీకి గట్టిగా శబ్దం చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. నేను హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇక కంటికి కనిపించని అదృశ్య శక్తులు కొంతమంది మనుషుల్ని శబ్దం చేస్తూ ఎలా భయపెట్టాయో, ఎందుకు భయపెట్టాయో అనే కథాంశంతో ఈ మూవీ స్టోరీ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో హీరో ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన సినీ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. గత 2 ఏళ్లుగా తన నుండి ఎలాంటి చిత్రాలు రాలేదని, ఈ ఏడాది మొత్తం 5 చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ సినిమాలతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నానని చెప్పారు. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతున్నానని అన్నారు. నటుడిగా ఇంకా స్థాయిని పెంచే పాత్రలు చేయాలని, చేసే పనిలో ఉన్నానని చెప్పారు. వ్యక్తిగత విషయాలు చెప్తూ తాను చెన్నైలో నెలకి 1-2 సార్లు సీక్రెట్గా మాస్క్ వేసుకుని బయట తిరుగుతానని, ప్రజల మధ్య తిరగటం తనకిష్టమని చెప్పారు. ఐ డోంట్ నో, బట్ నాకు వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళి జనాలతో ఉండి ఎగ్జిబిషన్స్కి వెళ్తాను. తన భార్య హీరోయిన్ నిక్కీ గల్రాని గురించి ప్రస్తావిస్తూ తనకు చాలా కాలంగా నిక్కీ మంచి ఫ్రెండ్ అని, ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నారు. కుటుంబంతో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ నిక్కీ చాలా నీట్ అండ్ క్లీన్, రెస్పాన్సిబిలిటీగా ఉంటుందని చెప్పారు. కుదిరినప్పుడల్లా ఇద్దరూ కలిసి ట్రావెల్ చేస్తామని, ట్రావెల్ చేయడం ఇష్టపడతామని, ఒక భార్య కంటే ఫ్రెండ్గా నిక్కీతో బాండింగ్ ఉంటుందని తెలిపారు. తను ఏమేం చేయాలి అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ, అట్ ద సేమ్ టైం షీఈస్ వెరీ ఫన్ లవింగ్. నిక్కీకి తనకు మధ్య ఎలాంటి సమస్య లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. తన లింక్ చూసి తన ప్రీవియస్ వీడియోస్, తర్వాత వీడియోస్ చూశాను. ఐ థాట్ ఇక తను చేయబోయే బాలయ్య అఖండ 2 గురించి చెప్తూ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నానని, ఈ సినిమా చాలా పెద్దదవుతుందని, మంచి అనుభూతినిచ్చే సినిమా అన్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వెరైటీగా ఉంది. నేను ఇప్పుడు దాకా చేయలేదు అలాంటిది. ఇందులో బాలయ్య తాండవం చూస్తారని, సెట్స్లో ఆయన ఎనర్జీ కానీ స్పీడ్ కానీ బాగుంటుందని అన్నారు. ఆయన ఎనర్జీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి అట్లా ఉంటాడు ఆయన. బాలయ్య సెట్లో లేనప్పుడు ఆయన ఆరా మొత్తం ఒక ఎనర్జీలా ఉంటుందని పేర్కొన్నారు. అట్లా వెళ్ళిన తర్వాత ఆయన ఆరా అక్కడ ఎనర్జీ లేదనేది మన ఆ లోటు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెట్కు లేటుగా వస్తే సారీ కూడా చెప్తారని, వయసులో కానీ నటనలో కానీ చిన్నవాడినైనా తనకు సారీ చెప్పడం ఆయన గొప్పతనమని చెప్పారు. ఏదో ఒక కారణం కొద్దీ రాలేదు అంటే సారీ బాబు అంటారు. అది